Come, move fast. Lambert with school. Come on, Chico. Please take care of him. Okay, I'll take care. నమస్తే. ఇతో యమహా. నైస్ మీటింగ్ యు సార్. ప్లీజ్ కమ్ ఇన్. బ్యూటిఫుల్ లుకింగ్ డే. What? ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మా శైలు మీకు తెలుగులో చెప్తుంది. మీరు వాళ్ళకి జపాన్ భాషలో ట్రాన్స్లేట్ చేయండి. మీరు చెప్పండి. మా స్పెషాలిటీ ఏంటంటే అందరినీ ఒకేలా కాకుండా పార్టీ టేస్ట్ ని బట్టి ఎంటర్టైన్ చేస్తాం. నాకు చాలా టేస్ట్లు ఉన్నాయండి. నేను చెప్పింది పార్టీ గురించి. ట్రాన్స్లేట్ చేయండి. ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఇస్తారని అడుగుతున్నారు. It depends on the client's taste. Something like games, massages. ఓ మసాజెసా? నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి. దానికి స్పెషల్ మసాజ్ అని ఉందా? నీలాంటి వాళ్ళకి 4 నల్లోళ్ళని అరేంజ్ చేస్తాం. నొప్పులన్నీ పోయేలాగా వాళ్ళే బెండ్ తీస్తారు. Good, come on. Janu, come, fast. లక్ష్మి గారు, సరుకులన్నీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాయండి. టాక్సీ. వాట్? ఏంటమ్మా 10 మిస్డ్ కాల్స్? కేకే సామాన్లు పంపలేదా? పంపాడే. అచ్చెప్దామని నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు. పాపం, నువ్వు కేకేని ఆడిపోసుకుంటావు గాని ఆ అబ్బాయి నీ గురించి ఎంత మంచిగా అన్నాడో తెలుసా? ఏమని? శైలు ఇప్పటికే వయసుకు మించిన బాధ్యతలు మోస్తోంది. ఇంకా పూజలు వ్రతాలు అని మీరు తనని బాధ పెట్టొద్దు. మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి అన్నాడు. ఆ అబ్బాయి ఎంత మంచోడే. హలో అమ్మా శైలు, సెంట్రల్ పార్క్ వెళ్ళే దారిలో ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది చూడమ్మా. పేరేంట్రా? క్యాంటీనా. అదేనమ్మా, క్యాంటీనా రెస్టారెంట్. మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. అదేంటి సార్ అంత దూరం? వాళ్ళకి ఇది సెంటిమెంట్ ప్లేస్ అనుకుంటామా, ఇక్కడ తీసుకొచ్చారు. నాకు తెలిసి వాళ్ళు నువ్వు రాగానే కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. నువ్వు త్వరగా వచ్చామ్మా. ఓకే ఓకే సార్. హాయ్ కేకే, ఐఎమ్ వెరీ సారీ. రావాల్సింది ఆఫీస్కి కాదు, పార్క్ ఎవెన్యూ 3rd స్ట్రీట్లో క్యాంటీన్ అని చైనీస్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి రావాలి. What do you mean? It's already 4 o'clock. I'm very sorry. సరే, మ్యాజిక్ షో 6 o'clock తెలుసు కదా? I know కేకే, ప్లీజ్ కమ్ ఫాస్ట్. నీ కప్ నేను పట్టుకుంటాను, నువ్వు ఐస్ క్రీమ్ తిను. Sorry for the trouble. There she comes. Now let's go. Congratulations. నేను just 15 minutes లో మా బాస్ని కలిసి వస్తాను. ఓకే? Already it's late, మమ్మీ. No చిక్కు, it's not late. నేను కరెక్ట్గా 15 minutes లో వచ్చేస్తాను. ఓకే? నాకు తెలుసు నువ్వు లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావు, అందుకే నేను డాడీతో ప్రోగ్రామ్కి వెళ్తానంది. జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్ చిక్కు. నేను రాలేదనుకో, నేను నిజంగానే వేస్ట్ మమ్మీని. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా డాడీతోనే వెళ్ళు. ఓకే బాయ్, ఐల్ సీ యూ. శైలు, కమాన్ కమ్. టైంకి వచ్చాం. ప్లీజ్ సిట్. నేను చెప్పాను వాళ్ళకి డీల్ ఓకే అని. ఈ అగ్రిమెంట్ నువ్వు తెలుగులో చదివి చెప్పు, తను వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. సార్ ఇప్పుడు ఎన్ని పేజీలు అంటే? వాట్స్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ రీడ్. ఐ సే సార్ ప్లీజ్ సార్. శైలు ప్లీజ్ రీడ్. యా. దిస్ అగ్రిమెంట్ ఇస్ మేడ్ ఆన్ 4th of December. ఈ అగ్రిమెంట్ అర్థమైంది. దిస్ అగ్రిమెంట్ శైలు రీడ్. by Mr. Ram Pasumarthi and between Takashi Kitano. రామ్ పశుమాథే ఉతాథో తకాసి కితానో. చెప్పు. I'm sorry sir. బయట నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వాడు నా సొంత కొడుకు కాదు, మా అక్క కొడుకు.
వాడి తండ్రి శ్రీకాంత్ వేస్ట్ ఫెలో. వాడు కార్ ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల మా అక్క చనిపోయింది. అక్క చనిపోయిందన్న బాధ ఏమాత్రం లేకుండా 3 నెలలకే ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కానీ వాడికి తండ్రి ఎంత చెడ్డవాడో అర్థం కావట్లేదు. ఎంతసేపు వాడు తండ్రి దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఈ రోజు నేను వాడిని మ్యాజిక్ షోకి తీసుకువెళ్ళకపోతే ఇంకా లైఫ్లో వాడిని నమ్మడు. ప్రపంచంలో అన్నిటికన్నా వాడే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ సార్, నేనే రిజైన్ చేస్తున్నాను. కమ్ ఆన్ లెట్స్ గో. లేట్ అయిపోయింది, త్వరగా వెళ్దానండి. ఫాస్ట్ ఫాస్ట్. టాక్సీ. వాట్? చీకు కోసం వచ్చిన సంబంధాలన్నీ వదిలేసుకుంటున్నావా? టాక్సీ. కమ్ ఆన్ హరి అప్. గెట్ ఇన్. చీకు వాడు చూడు. హాయ్ లక్ష్మి, మై స్వీట్ డాడ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. What happened? Come. డాడీ, టాయిలెట్. Please. It's okay, I'll take her. Thank you. Come, quickly, come fast. జాను, లక్ష్మి ఎవరు? మీ డాడీ గర్ల్ ఫ్రెండా? కాదు, లక్ష్మక్క ఇండియాలోనే ఉంటుంది. డాడీ పనులన్నీ చూస్తుంది. ఏం లేదు, నేను ఇలా అడిగానని మీ డాడీతో చెప్పొద్దు. ఓకే? ఓకే. గుడ్. వెళ్దామా? Program should be starting now. Okay. Anyway, been a real sweet idea. Thanks a lot for everything. Please keep my number. Give me a call. Okay. What time I will call you? Whenever you feel like. వెళ్దామా? Sure. లెట్స్ గో. Yeah. హలో, డైరెక్టర్ బివి వినాయక్ గారండి? అవునండి సార్. నేను ఎవరు? సీను గానిపండి సార్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అండి. అవునా? ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు? అంటే ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు కాల్ చేశాను సార్. చెప్పండి సార్, నా దగ్గర ఒక 175 డేస్ నడిచే కథ ఉంది సార్. మీరు రైటరా ప్రొడ్యూసరా? అబ్బాయి రైటర్ కావాలని ఉద్దేశం లేదు కానీ అంటే ప్రొడ్యూసర్ గా ఒక స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మీరు తొందరగా విషయానికి రండి, నేను బిజీగా. అబ్బాయి పర్లేదు సార్. సార్, మీరు పేరు కూడా వినుండరు. రీసెంట్ గా నేను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ అనే సినిమా చూశాను సార్. బాబా సార్, దానికి గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్. సార్ ఒకసారి నా ఐడియాస్ జోడించిన తర్వాత నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను సార్. ఏంటి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పండి? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ సార్. మీరు చూసింది ఫస్ట్ పార్ట్, అది రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇంకో 2 పార్ట్లు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తున్న సినిమా భూలోక రాక్షసుల పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఐఎమ్ షాక్డ్. ఎప్పుడు వచ్చినాయి? ఇంకోసారి ఇలా ఎక్సైట్ అవ్వకుండా ముందు లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్కి ఫోన్ చేయండి. తను డబ్ చేయలేదంటే అప్పుడు ఎక్సైట్ అవ్వండి. నెంబర్ ఉంది కదా అని అస్తమాను ఫోన్ చేయకండి. ఋషేష్ వై సుబ్రహ్మణ్యమా? వామ్మో, వీడెవడో నాకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడే. సర్రు నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయడానికి ది గ్రేట్ విన్నీ ఒప్పుకున్నాడు. సర్రు ఎవరా విను? ఇంకోసారి ఆ మాటను బాగా. విన్ను ఎవరంటావేంటి? ది గ్రేట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఏజంతా? నీకు కుర్రాళ్ళ ఏజులు కావాలన్నా పాప, నీ సంగతి చెబుతానుండు. ఎందుకంత కోపపడతావు? కోపం లేదు, పాడలేదు, అట్టనే పట్టుకో, హాయిగా ఉంది. అవును, కేకేతో వెళ్ళిన మీ మేడం ఇంకా రాలేదేంటి? అదే నీ టెన్షను. ఏంటి సర్రు యూత్ అంటావే గాని యూత్ లాగా ఆలోచించమే.
అంటే కేకేకి పెళ్ళాం పోయి చాలా కాలమైంది. ఆ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు. ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు స్పీడుగా వెళ్తుంది. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు. నువ్వు పడవే? అబ్బో, ఈ కారం అమ్మాయి ఇట్లా పడలేరు. కొంచెం స్టీరింగ్ పట్టుకో. ఆ అమ్మాయి గొలుసెళ్ళి కేకే గుండీకి చుట్టుకుంది. దాన్ని తీసే నెపంతో ఇద్దరు ఎంత దగ్గరైపోయారు. కట్ చేస్తే సాంగ్.